హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా స్వీట్ హోమ్. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. హ్యాపీ మకర సంక్రాంతి. చాలా లేట్గా చెప్తున్నాను, బట్ మీ సంక్రాంతిని మీరందరూ కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్తో చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ సంక్రాంతి రోజున వ్లాగ్ అయితే స్టార్ట్ చేశామన్నమాట. అందరూ కూడా ఉదయాన్నే లేచేసి ఫ్రెష్ అయ్యేసి టెంపుల్కి అయితే వెళ్ళారండి. ద్వారకా తిరుమల దర్శనానికి అయితే వెళ్ళారనమాట. అందరూ వెళ్ళారు, నేను తప్ప. దర్శనం అయితే మాత్రం చాలా హ్యాపీగా జరిగిందని అయితే చెప్పారండి. చాలా ప్రశాంతంగా జరిగింది, బట్ చాలా రద్దీ కూడా ఉన్నారని చెప్పారు. నేనైతే ఇంకా మార్నింగే వాళ్ళు వెళ్తామని చెప్పేపాటికి మార్నింగే లేచేసి ఫటాఫట్గా ఇంక ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకొని రైస్, పప్పు, అప్పలాలు, చిత్రాన్నం, ఆలూ ఫ్రై అండ్ అలాగే స్వీట్ అనమాట, ఇలా అన్నీ కూడా ప్రిపేర్ చేసేసి వాళ్ళు ఎక్కడన్నా దారి మధ్యన తింటారేమో అని చెప్పేసి బాక్స్ కూడా పంపించానమాట. ఇంకందరూ కూడా వెళ్ళారు, కానీ అసలు ఏమాత్రం బాక్స్ అయితే తినలేదు. ఇంక ఇలా ఫొటోస్ అన్నీ తీసేసుకొని దర్శనం అయిపోయాక రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయారనమాట. రిటర్న్ అయ్యి ఇంటికి వచ్చేపాటికి 4:30 అయిందండి. ఇంకా 4:30కి ఇంటికి రాగానే నేను టీ అయితే కాచేసి ఇచ్చేసాను. ఇంకా టీ తాగేసి కాసేపు జస్ట్ ఒక ½ an hour పాటు రెస్ట్ తీసుకున్నారు. ఇంక అందరం కూడా రెడీ అయిపోయేసి ఈవినింగ్ మూవీ అయితే బుక్ చేసామన్నమాట. హనుమాన్ మూవీకి అయితే వెళ్దామని చెప్పేసి ఎస్టర్డే నైట్ సడన్గా ప్లాన్ చేసుకున్నాము. ఎందుకంటే మీకు ఆల్రెడీ షేర్ చేశాను కదా, గుంటూరు కారం మూవీ వెళ్ళింది. అసలు ఆ థియేటరే ఎక్స్పీరియన్సే బ్యాడ్ ఎక్స్పీరియన్స్. సో అందుకోసం ఇలా కాదని చెప్పేసి సినీ పోలీస్లో హనుమాన్ మూవీ అయితే రిలీజ్ చేశారనమాట. ఇంకా దానికైతే వెళ్ళినట్టు ఉంటుంది. అండ్ అలాగే ఫ్యూ షాపింగ్ కూడా చేసుకోవాలనుకుంటుంది మా తోటికోడలు. సో ఎలాగో మాల్ కూడా చూసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి వచ్చేసామండి. ఇక్కడైతే అసలు చాలా మంచిగా సెటప్ చేశారు, సంక్రాంతి కదా. సో నాటుకోళ్ళు, ఎద్దుల బండి అండ్ చలి కాచుకోవడానికి భోగి మంటలు అండ్ ఇలా చూస్తున్నారా ఒక మంచి గుడిసె. అసలు చాలా చాలా బాగుంది సెటప్ అంతా. ఎప్పుడు కూడా ప్రతి ఇయర్ ఇలానే చేస్తుంటారండి. ఏ ఫెస్టివల్ ఉంటే ఆ ఫెస్టివల్కి హైలైట్స్ అయితే వేస్తూ ఉంటారు. ఆ థీమ్ అనేది రిప్రజెంట్ చేస్తారనమాట. చూస్తున్నారు కదా ఎంత బాగా అరేంజ్ చేశారో. ఇదైతే మేము ఇంకా ఎర్లీగా వెళ్ళామన్నమాట షాపింగ్ అండ్ అలాగే మాల్ అంతా కూడా ఒకసారి విజిట్ చేద్దామని చెప్పేసి వెళ్ళాము. అందుకోసం కొంచెం డే లైట్లో చూపిస్తున్నాను. ఇంకాసేపు ఆగితే కొంచెం డిమ్ లైట్ అవుతుంది, అప్పుడు వ్యూ అయితే మాత్రం ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఇంకా లోపల ఎంటర్ అవ్వగానే ట్రెండ్స్ ఉంటుంది కదా, ఆ ట్రెండ్స్లో ఇలా బొమ్మల కొలువు అయితే అరేంజ్ చేశారు. అన్నీ కూడా కొండపల్లి బొమ్మలతో చక్కగా అరేంజ్ చేశారండి, చాలా బాగుంది. అండ్ ఇంకా ట్రెండ్స్లోకి అయితే వెళ్తున్నాము. కాసేపు ఫస్ట్ షాపింగ్ అయితే ఫినిష్ చేసుకుందాం, ఆ తర్వాత మాల్ అంతా కూడా చూద్దాం అని చెప్పేసి ఇంకా స్టార్టింగ్ షాపింగ్ కాంప్లెక్స్ కాబట్టి దీనిలోకి అయితే వెళ్ళామన్నమాట. జస్ట్ విజిటింగ్ అంతా చేసింది, కానీ ప్రైజెస్ చూసి ఫుల్ ఆఫ్ షాక్ అయిపోయింది నా తోటికోడలు. ఏంటక్క ఇంత కాస్ట్ ఉన్నాయి, అసలు భయంకరమైన కాస్ట్లు వేసేసారు ఇందులో అని చెప్పేసి ఇంకా షాక్ తినింది. బట్ కానీ ఇంక ఇక్కడికి వచ్చినప్పుడు ఏదో ఒకటి తీసుకుంటే కొంచెం గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పేసి పిల్లల కోసం జస్ట్ ఫ్యూ టీ-షర్ట్స్ అయితే తీసుకుందనమాట. ఇంకా నేనైతే ఇంకా ఊరుకుంటానా, నాకైతే కుర్తీస్ కలెక్షన్స్ కొంచెం ఏమైనా వచ్చాయా అని చెప్పేసి విజిట్ చేస్తూ ఉన్నాను. ఇంక ఇక్కడ ట్రెండ్స్కి ముందర ఎంట్రన్స్లో ఇలా చక్కగా ముగ్గు అయితే వేశారనమాట. చాలా బాగా వేశారు, కలర్ఫుల్గా అనిపించింది. అండ్ కొంచెం లైట్ అయితే ఫెయిల్ అయింది. సో అందుకోసం ఇంకా బయట మంచిగా లైట్స్ అన్నీ కూడా ఆన్ చేశారు. చూసారు కదా ఎంత బాగా డెకోర్ చేశారో, చాలా బాగా అనిపించింది నాకైతే. ప్రతిసారి అంతే అండి ఇటు సైడ్ అయితే మాత్రం. అండ్ ఇప్పుడైతే ఇంకా లేట్ అయిపోతుంది, మూవీకి అయితే వెళ్ళిపోదాం పైకి అని చెప్పేసి అందరం కూడా ఫ్యూ స్నాప్స్ అయితే తీసేసుకునేసి పైకి అయితే వెళ్ళామండి. పైకి వెళ్ళేసి టికెట్ చెకింగ్ అంతా కూడా చేసేసుకొని ఇంకా వెళ్ళాలన్నమాట. మాకు వచ్చింది ఆడి 2 అనమాట. ఆడి 2లో గుంటూరు కారం ఆడుతుంది, బట్ ఆడి 4లో హనుమాన్ ప్లే చేస్తున్నారండి. అదేంటండి మాకు ఆడి 2 ఉంది, ఆడి 4 అంటున్నారు ఏంటి, అది ఇది అని చెప్పేసి వాళ్ళని వెళ్ళి సెక్యూరిటీని అడిగితే, లేదు మేడం ఇది ఇక్కడి సినీ పోలీస్ కాదు, పీవీపీ మాల్ సినీ పోలీస్, స్క్వేర్ మాల్ వెళ్ళాలి అని చెప్పేసి ఇచ్చారనమాట. వామ్మో, ఇంకా మామూలుగా లేదండి మా కంగారు. ఒక పక్క మూవీ స్టార్ట్ అయిపోతుంది అని చెప్పేసి ఫుల్ ఇంకా మూవీ రష్ అయిపోయింది.
ఇక్కడ ఏంటంటే 7:10కి మేము సినీపోలిస్ పవర్ 1 మాల్లో మీది ఇది కాదు థియేటర్ అని అయితే తెలుసుకున్నాము. ఇంకా కరెక్ట్గా 7:30కి కదా, జస్ట్ 20 మినిట్స్లో పీవీపీ మాల్కి అయితే వెళ్ళిపోవాలన్నమాట. ఎంత ఫాస్ట్గా డ్రైవ్ చేశారంటే మా వారు అసలు మామూలుగా కాదు. అక్కడికి వెళ్ళేసి ఇంకా కింద అండర్ గ్రౌండ్లో కార్ పార్క్ చేసేసుకొని లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాము. లిఫ్టే కనీసం 15 మినిట్స్ దాకా లేట్ అయిపోయిందనమాట. ఇంకెలాగో అలాగా నేను మా అత్తయ్య గారు ఎక్కేసి వచ్చేసాము. వాళ్ళు వెనకాల నుంచి వస్తామని చెప్పారు. ఇంకా లోపలికి రాగానే ఇంకా మూవీ స్టార్ట్ అయిపోయిందేమో, కనీసం మనమన్నా చూద్దాం ఫస్ట్ నుంచి అని చెప్పేసి కంగారుగా లోపలికి వెళ్ళిపోయాము. అసలు ఏమాత్రం పీవీపీ మాల్ షూటే చేయలేదన్నమాట. లోపలికి వెళ్ళి చూస్తే మూవీ ఫినిష్ చేసుకొని అందరూ కూడా స్లోగా బయటకు వస్తున్నారండి. అబ్బా థ్యాంక్ గాడ్, ఇంకా మూవీనే స్టార్ట్ అవ్వలేదా అని చెప్పేసి ఇంకా మా అత్తయ్య గారు కాలు నొప్పి వస్తుంటే అక్కడే కూర్చోపెట్టేసుకొని వెయిట్ చేస్తున్నాను. వీళ్ళంతా కూడా వచ్చేసి బయట వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా పీవీపీ మాల్ అంతా కూడా ఒకసారి విజిట్ చేసినట్టు ఉంటుంది కదా అనుకున్నాము. బట్ కానీ మాల్ అంతా కూడా 9:30కే క్లోజ్ కాబట్టి ఇంకా అక్కడ ఎవరు లేరనమాట. సో అందుకోసమే అన్నీ ఆఫ్ చేసి ఎంటీగా ఉన్న మాల్ని ఒకసారి అలా చూపించాను మీకు. సో అదనమాట. కంగారుగా అక్కడ ఇక్కడ అంటూ మేము మూవీ రష్ చేసుకొని ఎలాగో అలాగా హనుమాన్ మూవీ అయితే చూసామన్నమాట. మూవీ రివ్యూ వరకు వస్తే ఓకే అండి, ఫైన్ గుడ్. లాస్ట్ సీన్ క్లైమాక్స్ అయితే మాత్రం గూస్ బంప్స్ అని చెప్పచ్చు. చాలా బాగుంది మూవీ అంతా కూడా. అండ్ ఇప్పుడైతే ఇంకా నైట్ 11:30కి అలా స్టార్ట్ అయ్యాము. ఇంటికి వెళ్ళేపాటికి 12 అలా అయిందండి. ఇంటికి వెళ్ళేసి మంచిగా ఒక స్లీప్ అయితే వేసేసాము. ఇదైతే నెక్స్ట్ డే అనమాట. అందరికీ హ్యాపీ కనుమ. అండ్ ఇవాళైతే మార్నింగే చాలా సాడ్ మార్నింగ్ అని చెప్పచ్చు. ఎందుకంటే అందరూ కూడా ఇవాళ ఈవినింగ్ స్టార్ట్ అయిపోతున్నారండి, రిటర్న్ వెళ్ళిపోతున్నారు అనంతపూర్కి. చాలా సాడ్గా అనిపించింది మార్నింగ్ లేవగానే. అరే ఇవాళ వెళ్ళిపోతున్నారా, ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అంతా ఇంకా ఎంటీ అయిపోతుంది హౌస్, అసలు ఎవరు ఉండరు అని చెప్పేసి మార్నింగే ఫుల్ ఆఫ్ సాడ్ మూమెంట్తో లేచాము అందరం కూడా. లేచేసి అసలు ఏమాత్రం కుక్ కూడా చేయాలనిపించలేదు. కూర్చునేసి అలా కాసేపు మాట్లాడుకుంటూ ఉండిపోయాం అనమాట. అండ్ అలాగే ఎస్టర్డే ఈవినింగ్ జరిగిన ఫన్ గురించి ఫుల్గా అలా కామెడీ వర్కౌట్ అయిపోయింది. కాసేపు అలా కూర్చొని అందరం సరదాగా మాట్లాడుకుంటూ ఉండిపోయాము. ఒకవేళ మూవీ స్టార్ట్ అయిపోయాక వెళ్ళుంటే సిచ్యువేషన్ ఏంటి ఇదంతా అని చెప్పేసి బాగా అలా ఫన్నీగా కాన్వర్సేషన్ నడిచింది. ఇంకెలాగో అలాగా మార్నింగే బొంబాయి రవ్వతో ఉప్మా చేసేసుకొని సింపుల్గా తినేసాము. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కోసం మా వారు మటన్ చికెన్ తీసుకొచ్చారనమాట. ఇంకా అత్తయ్య వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా లాస్ట్ అని చెప్పేసి మంచిగా మటన్ అయితే ఇక్కడ కుక్ చేస్తున్నాను. అండ్ రాగి సంగటికి పెట్టానమాట. మా అత్తయ్య గారికి రాగి సంగటి మటన్ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం అనమాట. అందుకోసం ఆవిడకి స్పెషల్గా రాగి సంగటి ప్లస్ మటన్ కర్రీ అయితే చేశాను. చాలా బాగుందండి. మటన్ కర్రీ రెసిపీ అంతా కూడా మన షార్ట్ వీడియోలో ఉంది డీటెయిల్గా. ఎవరైనా చూడకపోతే లింక్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, వాచ్ చేసేయండి. అండ్ ఎస్టర్డే అయితే మాత్రం నిజంగా మామూలుగా అనిపించలేదు. బట్ ఎనీహౌ 2 మాల్స్ కవర్ చేసామనిపించింది. ఎలాగో అలాగా ఇలా వచ్చారు కదా సపరేట్గా పీవీపీ మాల్కి అండ్ సినీపోలిస్కి రెండిటికి వెళ్ళలేక 2 చూసినట్టు అయిపోయింది కదా అనిపించింది ఫైనల్లీ. ఇక్కడేమో అన్నీ విజిట్ చేసేసుకొని ఫ్యూ స్నాప్స్ అన్నీ కూడా తీసేసుకొని వ్యూ అంతా కూడా ఎంజాయ్ చేసుకొని 7:10కి థియేటర్లోకి ఎంటర్ అయ్యాం కాబట్టి 20 మినిట్స్ మనకు టైం ఉంది. ఆ 20 మినిట్స్లో ట్రాఫిక్ జామ్ అండ్ చాలా ఫుల్ ఆఫ్ రష్ అనిపించింది. ఇంకా అలాగే వెళ్ళేసి ఇంకా అక్కడికి వెళ్తే మూవీ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి సరిపోయిందండి. అసలు లిఫ్ట్ అయితే మామూలుగా సతాయించలేదు. కింద అండర్ గ్రౌండ్లో కార్ పార్క్ చేసేసుకొని ఇంకా లాట్స్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు లిఫ్ట్లోనే రావడానికి. అందరూ కూడా మూవీ వాచ్ చేసేవాళ్ళే అనమాట. ఇంకా అలా కాసేపు వెయిట్ చేసేసి ఇంకా నేను మా అత్తయ్య గారు ఒక్కటే పట్టాము. ఇంకా అంతమంది రద్దీలో ఫస్ట్ మేమిద్దరమే వెళ్ళాం అనమాట లిఫ్ట్లో. ఇంకా పైకి వెళ్ళేసి చూస్తే అందరూ కూడా ఇంకా ఎగ్జిట్ అయ్యి వస్తూ ఉన్నారు కాబట్టి సరిపోయింది. ఇంకా వీళ్ళంతా కూడా మంచిగా మాల్ అయితే విజిట్ చేసుకున్నారట. ఒకసారి అలా జస్ట్ చూశారు గ్లిమ్స్ టైప్. చూసేసుకొని ఇంకా వాళ్ళు కూడా వెనకాల నుంచి వచ్చేసారు. ఇంకా స్టార్టింగ్ నుంచి మూవీ మంచిగానే ఎంజాయ్ చేసాము. అండ్ పిల్లలకైతే చాలా మస్తుగా నచ్చుతుందండి ఆ మూవీ. మా వరకు అంటే క్లైమాక్స్ బాగుంది. ఇంకా హనుమాన్ 2 ఎలా ఉంటుందో మనకు తెలియదు. పార్ట్ 2 కూడా రిలీజ్ చేస్తారట. సో అదనమాట. ఇంకా ఫైనల్లీ మటన్ కర్రీ అంతా కూడా మంచిగా రెడీ అయిపోయింది. పిల్లల కోసం చికెన్, అత్తయ్య గారికి మాకి అందరికీ కూడా మటన్ చేశానమాట. ఇంక ఇలా కుకింగ్ అంతా కూడా ఫినిష్ చేసుకొని ఆఫ్టర్నూన్ అందరం కూడా కలిసి కూర్చునేసి హ్యాపీగా లంచ్ అయితే చేసాము. నేనంతా కూడా షూట్ చేయలేదండి, ఎందుకంటే ఫుల్ ఆఫ్ సాడ్ అనమాట. జస్ట్ ఇంక ఊరికే అలా గ్లిమ్స్ లాగా షూట్ చేశాను.
ఇంకా ఆఫ్టర్నూన్ అందరం కూడా లంచ్ చేసుకొని కాస్త రిలాక్స్ అయిపోయేసి వాళ్ళు కూడా ఇంకా లగేజ్ ప్యాకింగ్ అంతా కూడా ఫినిష్ చేసుకొని మంచిగా రెడీ అయిపోయేసి ఇంకా ఈవినింగ్ అలా 4:30 ఆ టైంలో బయటకు అయితే వెళ్తున్నాము. గన్నవరం ఎయిర్పోర్ట్ విజిట్ చేద్దామని చెప్పేసి అందరినీ కూడా పిలుచుకొని వచ్చేసామన్నమాట. సో ఇంక ఇప్పుడైతే ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయిపోయామండి. ఇంకా రైట్ సైడ్ అంతా కూడా డొమెస్టిక్ ఎయిర్పోర్ట్, మనం ఇప్పుడు వెళ్తున్న స్ట్రైట్ అంతా కూడా ఇంటర్నేషనల్ టెర్మినల్ అనమాట. సో ఇక్కడ వ్యూ అంతా కూడా చాలా బాగుంటుంది. లైట్స్ ఫెయిల్ అయితే అసలు మంచి మంచి ఫొటోస్ రావు. ముందే వెళ్దామని చెప్పేసి 4:30కి అలా స్టార్ట్ అయిపోయాము. ఇంక ఇక్కడ వస్తే మాత్రం ఫుల్ ఆఫ్ సెక్యూరిటీ ఉందన్నమాట. సీఎం సార్ వస్తున్నారని చెప్పేసి ఫుల్ అందరూ కూడా ఉంటారు కదా, సెక్యూరిటీ అంతా కూడా ఉన్నారు. సో ఇంకా వాళ్ళు లేని చోట అక్కడక్కడ ఆపేసి స్నాప్స్ అయితే తీసేసుకునేసి డొమెస్టిక్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసామండి. ఇక్కడంతా కూడా చూస్తున్నారు కదా, ఇదంతా డొమెస్టిక్ ఎయిర్పోర్టే. ఇది మనకు రన్ అయ్యేదన్నమాట. ఏదన్నా సరే ప్యాసింజర్స్ వచ్చేది వెళ్ళేది అంతా కూడా ఇక్కడ అండి. ఇది మెయిన్ ఎయిర్పోర్ట్, అదేం పెద్దగా రన్ అవ్వదనమాట. జస్ట్ ఊరికే చూసేసి వచ్చేసామన్నమాట. ఇంకా మన ఫ్లాగ్ చూసారా ఎంత బాగుంటుందో కదా మన ఫ్లాగ్. సో అది జస్ట్ చిన్న వీడియో అయితే క్లిప్ తీసేసుకొని ఇంకా ఎక్కడి దాకా మనకు పర్మిటెడ్ ఉంటుందో అక్కడి దాకా జస్ట్ అలా ఒక లుక్ వేసేసుకొని మంచిగా ఫొటోస్ కోసం మాత్రమే వెళ్ళినట్టు అయిందనమాట. ఫొటోస్ తీసేసుకొని ఇంక ఇంటికైతే వెళ్దామనే టైంలో మా వారి ఫ్రెండ్ ఒకరు కనిపించేసి, ఇంకా సీఎం సార్ వస్తున్నారు కదా, టోటల్ ట్రాఫిక్ అంతా కూడా జామ్ అవుతుందేమో, మీరు తిరిగి ప్రయాణం కట్టారు కదా, సో ట్రైన్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళడానికి చాలా టైం పడుతుంది కాబట్టి త్వరగా వెళ్ళడానికి ట్రై చేయండి, ట్రాఫిక్ జామ్లో స్ట్రక్ అయిపోయేసి ట్రైన్ రీచ్ అవ్వలేకపోతే కష్టం కదా అని చెప్పేసి అనగానే ఇంకా త్వరగా వెళ్ళిపోయాము. ఇంకా ఇంటికి వెళ్ళేసి హరీబరిగా డిన్నర్ అంతా కూడా ఫినిష్ చేసుకొని లగేజ్ అంతా కూడా ఇంకా పార్కింగ్ ఏరియాలో పెట్టేసుకొనేసి ఇంకా స్టార్ట్ అయితే అయిపోయారు. ఇంకా అసలు మామూలుగా ఎమోషనల్ కాదండి, మా అత్తయ్య గారు అయితే ఫుల్ ఎమోషనల్ అయిపోయారు. మా వల్ల కాలేదు అసలు. నాకు కూడా చాలా చాలా బాధేసేసింది. ఉన్న పాటన అలా వచ్చేసి ఇలా వెళ్ళిపోయినట్టుగా అనిపించింది అనమాట. అసలు మాతో స్పెండ్ చేసినట్టే అనిపించలేదు నాకైతే, ఇంకా వెల్తీగా అనిపించింది. బట్ కానీ ఇంకా తప్పదు కదా, హాలిడేస్ అన్నీ కూడా ఫినిష్ అయిపోయాయి. సో అదనమాట. ఇంతటితో ఈ బ్లాగ్ కూడా ఎంజాయ్ చేస్తున్నానండి. ఈ బ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. మరిన్ని బ్లాగ్స్తో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, సీ యూ సూన్.